జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః శ్రీమద్వికనసమహాగురువే నమః. జయ శ్రీ లక్ష్మీ జనార్దన పరబ్రహ్మణే నమః. కృతయుగో జనార్దన త్రేతాయుగే రామచంద్రశ్చ ద్వాపరే కృష్ణస్థ భగవాన్ కలో వెంకటనాయక. భక్తవత్సలుడు భగవంతుడు శ్రీ మహావిష్ణుమూర్తి వారు భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికని ఎన్నో విశేషమైనటువంటి అవతారాలు ధరించారు ఆయన. ఆ ప్రకారంలోనే ప్రతి యుగానికి ఒక ముఖ్య అవతారంగా స్వామి ధరిస్తూ వచ్చారు. కలో వెంకటనాయక, ఈ కలియుగంలో వెంకటేశ్వరుడితో సరిసమానమైనటువంటి దైవమే కలిగారు. ఆ ప్రకారంగానే ద్వాపరే కృష్ణస్థ భగవాన్, ద్వాపరేకుల్లో శ్రీకృష్ణ భగవాన్, త్రేతాయుగో రామచంద్రశ్చ. వెంకటేశ్వరుని యొక్క వైభవాలు, శ్రీకృష్ణ లీలలు, రామచరితం అందరికీ కరతలామలకం. జనార్దనుడి గురించి ఇప్పుడే ఈ మధ్యన కొందరుగా కొద్దిగా తెలుస్తూ ఉంది. అసలు జనార్దన అవతారం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎప్పుడు ఉద్భవించింది అనేటువంటి విషయాలను మనం తెలుసుకోవాల్సి వస్తే, కృతయుగో జనార్దన, కృతయుగానికి ముఖ్య ఆరాధ్యంగా స్వామి వెలుగొందినటువంటి మూర్తి జనార్దనుడు. యుగాధ్వర్యం ఈయన. అసలు ఆ కృతయుగంలో జనార్దన అవతారం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, సృష్టి ఆరంభంలో చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి జరిపిస్తూ ఉంటే, ఈ జరిగేటువంటి సృష్టికి వృద్ధి చెందకపోతుంటే దీని ముఖ్యమైనటువంటి ఏదైనా ఆధారం అవసరం అవుతుంది అని చతుర్ముఖ బ్రహ్మగారు సంకల్పం చేస్తే, గత కల్పంలో ఆయనలోకి ఈవిడినటువంటి అనంతమైనటువంటి వేద సంపద కూడా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క 4 ముఖాల నుంచి ఒక పెద్ద రాశిగా ఉద్భవించింది. ఆ ఉద్భవించినటువంటి ప్రదేశమే ధవళగిరి క్షేత్రం. ఆ గిరి ధవళగిరి అంటే తెలుపు వర్ణంతో వెలుగుతూ ఉండేటువంటి గిరి కాబట్టి ఆ ఊరికి ధవళగిరి. అది కాలక్రమేణా పేర్లు మారుస్తూ ధవళేశ్వరంగా పేరు మారింది. కానీ అది ఆ గిరి, అది వేదమై ఉంది కాబట్టి వేదగిరి అని. స్వామి జనార్దన అవతారం తీసుకున్నారు కాబట్టి జనార్దనగిరి అని 3 నామాంతరాలతో పిలువబడుతూ ఉంది. నవజనార్దన క్షేత్రాల్లో ప్రథమ జనార్దనుడిగా ఉండేటువంటి ధవళగిరి క్షేత్రంలో ఉండేటువంటి స్వామి. అప్పుడు వేదోద్భవం ఇప్పుడేదో జరిగిందో మహర్షులు దేవతలు వచ్చి వేదాలను గ్రహిద్దాం అనుకుంటుంటే, ఈ వేదాల యొక్క దివ్య తేజస్సుకి వాళ్ళు ఆ వేదాల దగ్గరికి వెళ్ళలేకపోతుంటే మహర్షులు దేవతలందరూ కూడా వీరంతా కలిపి చతుర్ముఖ బ్రహ్మగారిని వేడుకుంటే సర్వరక్షకుడు మహావిష్ణువుని ఆయన తలవించి వీరందరినీ తీసుకుని మహర్షులు దేవతలు అందరూ కలిపి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణుమూర్తిని ఎంతో ఆర్ద్రతతో వేడుకున్నారు. జనుల యొక్క ఆర్ద్రతను తీర్చేటువంటి వాడుగా నారాయణుడు మహావిష్ణువు జనార్దన అనేటువంటి నామంతో వచ్చింది. జనార్దన అనేటువంటి నామానికి అర్థం ఏంటంటే జనుల యొక్క ఆర్ద్రతలను తీర్చేటువంటి వాడు జనార్దనుడు. ఈ యొక్క నామంతో భూమి మీదకి మొట్టమొదటిసారిగా వచ్చి ఆ స్వామి అనంతమైన వేదరాశిని విడిచిపెట్టి దాని తేజస్సును దక్కించి దాన్ని గిరిగా చేసి నిలబెట్టారు ధవళగిరి క్షేత్రంలో. వేదాల సృష్టికి ఉపకారం కోసం ఉపయోగించినా కానీ ఈ స్వామి గిరిగా చేశారు. ఉపకారం లేకుండా పోయింది చెప్పి వ్యాస భగవానుడు వచ్చి స్వామి కోసం తపస్సు చేస్తే ధవళేశ్వరం జనార్దనుడికి ఆయన ప్రత్యక్ష వరాన్ని కోరుకుంటే, సృష్టికి వేదాల అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అనుగ్రహించండి అంటే, ఆ అనంతమైనటువంటి వేదవారసులో నుంచి 4 పిడికిళ్ళ వేదాన్ని తీసి ఆయనకు అందించాడు. ఆ 4 పిడికిల వేదాన్నే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదాలుగా బదరీ క్షేత్రానికి వెళ్ళి వ్యాసులు వారు దాన్ని విభజించారు. ఆ అనంతమైనటువంటి మిగతా అనంతమైన వేదరాశులంతా కూడా సంరక్షిస్తూ మీరు ఇక్కడే ఉండండి అని చెప్పిన వ్యాసుల వారి యొక్క అభ్యర్థన మేరకు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సృష్టి ఆరంభం నుంచి కూడా ఇది స్వయంభూ మన్వంతర కాలంలో జరిగిన ఇంకా లెక్కేసుకుంటే కనుక ఈ కాదంతా కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కల్పాంతం వరకు మీరు ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహించండి అని వ్యాసులు అభ్యర్థిస్తే, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ధవళగిరి క్షేత్రంలో జనార్దనుడిగా స్వామివారి వెలుగొందుతూ అర్చిస్తున్నారు. ఈయనకి అర్చనాది కైంకర్యాలని నిర్వర్తించడం కోసమని నారద మహర్షి వచ్చి నిత్యం అర్చనాది కైంకర్యాలు జరిపిస్తూ ఉండేవారు. ఆయన దేవతారాధనకైనా మానవ జీవితానికైనా ప్రధానంగా కావాల్సిన వనరులు జలాలు. ఆ జలాల కోసం కాశీ నుండి గంగని తీసుకొచ్చి నిత్యార్చన చేసేవాడు నారదుడు. నా తర్వాత ఋషిమానవ అర్చన రావచ్చు, వాళ్ళకి ఆ సమర్థత లేకపోవచ్చు. ఇప్పుడు అన్ని జలాలను వినియోగించడం జరుగుతుంది అని చెప్పి ఇంకా గోదావరి ఉద్భవించలే. అప్పుడు నారద మహర్షి వారు సంకల్పం చేశారు, గంగని ఎక్కడికి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పని. ఆయన అలా ఆలోచన చేస్తే గంగని తీసుకురాగల సముద్రం ఎవరు అని చెప్పి అన్వేషించారు. మొట్టమొదటిగా మనకి తెలిసినగా భగీరథుడు తీసుకొచ్చారనుకుంటాం భూమి మీద గంగని. కానీ ఆయన పూర్వీకులైనటువంటి సగర చక్రవర్తి, ఆయన కొడుకు అసమంతుడు, ఆయన కొడుకు అంశమంతుడు, ఆయన కొడుకు దిలీపుడు, వీళ్ళందరూ కూడా 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ గంగోద్భవం జరగల. 5 తరాలు 1000 సంవత్సరాలు తపస్సు. అంత తపస్సు తగ్గినటువంటి గంగనికి భూమిలోకి తీసుకురాగల సముద్రం ఎవరు అని ఆరు అన్వేషిస్తే ఉత్తరాపదాన్ని నుంచి దక్షిణాపదానికి వచ్చి రాజమండ్రి ప్రాంతంలో కోవూరు దగ్గర గోపాల క్షేత్రం నుండి అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు గౌతముడు. ఆ సమర్థత ఆయనకు ఉండే అవసరం లేదు. సందర్భం కోసం నారదులు వేచి చూస్తూ కానీ సందర్భంలో వర్షాలు పడక పంటలు పండక దేశం దుర్భిక్షంతో ఉంటే ఈ నారద మహర్షి నిత్యం కూడా తపస్సు చేసేటప్పుడు, జ్ఞానంలో కూర్చునేటప్పుడు ఈ గౌతమ మహర్షి జ్ఞానంలో కూర్చునేటప్పుడు ధాన్యాన్ని జల్లి కూర్చుంటే లేచేసరికి పంట పండేసి రెడీగా ఉండేది. నిత్యం అన్న సమారాధన, ఏ రోజు పంట పండించి అన్న సమారాధన చేసేవాడు గౌతమ మహర్షి. ఆయనగా
ఆశ్రమంలోకి మిగతా బ్రాహ్మణులు ఉండేటువంటి వాళ్ళందరూ కొంతకాలం జాయిన్ అయ్యి ఆయన ఆతిథ్యం తీసుకున్నారు. కొంతకాలం అయిన తర్వాత ఈ యొక్క వర్షాలు తిరిగి కూస్తున్నాయి, మా ఆశ్రమాలకు మేము వెళతాము, మాకు అనుమతి ఉందని చెప్పి గౌతముని అడిగితే ఇంకా కొంతకాలం ఉండండి అని చెప్పి ఆయన అడుగుతుంటే అప్పుడు మిగతా బ్రాహ్మణులంతా కలిపి వీళ్ళు మనం పంపేయడాలు ఏడు మనం వేరే మార్గాన్ని ఎదుర్కొందామని చెప్పి వాళ్ళంతా కలిపి ఉద్దేశం వేయడంటే ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. అదే సందర్భంలో ఇక్కడ కైలాసంలో పార్వతీదేవి కూడా కొంచెం చింతాక్రాంతి ఉంది. ఎందుకు అలా ఉన్నామని గణేశుడు వీళ్ళు అడిగితే జగత్తంతా నన్ను తల్లిగా భావించినా సరే మీ యొక్క తండ్రి గారు ఎక్కడ నా యొక్క బాధ్యతల్లో ఏమైనా నా దోషమైనా కనిపించిందో నాకు నా తోడబుట్టిందైనా సరే నాకు సహభార్యంగా చేసి నిలబెట్టాడు గంగని అని చెప్పి ఆవిడ బాధను వ్యక్తం చేసింది. నీ బాధ నేను తొలగిస్తానన్నాడు గణేశుడు. ఆ బాధను తొలగించడం కోసం అయితేనే ఇక్కడ గంగ నిత్యము కూడా గౌతమ మహర్షి పంట పండించేటువంటి పంటలోకి ఒక రోజున మాయి గోవుని చేసి విడిచిపెట్టాడు గణేశుడు. పంటంతా తినేమన్నాడు, గోవు వచ్చి పంటంతా తినేస్తుంది. బ్రాహ్మణ సమారాన్ని ధాన్యం ఉండదని పక్కనే ఉన్న దర్భతో దాన్ని వదిలిచాడు. ఆ గోవుకి ఆ దర్భ తగలడం తోటి ప్రాణం వదిలిపెట్టేశాడు. ఇది గణేశుడు మాయ. మిగతా బ్రాహ్మణులంతా కలిపి అయ్యయ్యో నువ్వు మహాపాపం చేస్తావు, నీ ఇంట్లో మేము ఉండవు అని చెప్పిన వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు గౌతముడికి ఆగ్రహం కలిగి ఎవరి వల్ల వచ్చింది నాకు ఈ దోషం చెప్పి చూస్తే ఈ నిలువుబొట్లు అడ్డబొట్లు బ్రాహ్మణులంతా కనిపించారు. నా ఇంట్లో దీన్ని నాకు ద్రోహం తలపెడతారా అని ఈ బ్రాహ్మణ జాతికి అందరికీ కూడా గౌతమ మహర్షి వారు శాపాన్ని ఇచ్చాడు. 1 కాదు 2 కాదు 108 శాపాలు ఇచ్చాడు. బ్రాహ్మణుడు ఉండే ప్రతి మహిళని మైనస్ చేశాడు. అయ్యా ఇంతటి శాపాన్ని ఇచ్చేవి గోబ్రాహ్మణ యజ్ఞ సుమస్త నిత్యం లోకాసమస్తాచుకురా పొందుతున్నారు వేదాలే చెప్పాయి. గోవు బ్రాహ్మణుడు సుఖంగా ఉన్నంత మట్టుకే సృష్టి అంతా సుఖంగా ఉంటుంది అని నువ్వు ఇచ్చినటువంటి శాపం సృష్టిగా శాపం అయిపోయింది, శాపాన్ని ఉపసంహరించుకోమన్నాను. నా శాపాన్ని ఉపసంహరించుకోవడం కుదరదు, మీకు తరుణపై మీరు నక్క ఇస్తానని చెప్పి నీ బ్రాహ్మణ జాతికి అంతరియబడి ఏ బ్రాహ్మడైతే నిత్యకర్మానుష్ఠానాలు నెరవేర్చుకుని 108 సార్లు తక్కువ కాకుండా గాయత్రి అబద్ధ జపం చేసుకుని సంధ్యావందనం చేసుకుంటే ఆ రోజుగా ఆ దోషం ఉండదని ఆయన ఆ శాపానికి తరుణోపాయాన్ని అనుగ్రహించారు. అలాగైతే మేము నిత్యం కూడా తపస్సు చేసుకుంటాం, జ్ఞానం సంధ్యావందనాలు కార్యక్రమాలు చేసుకుంటాం. మీరు కూడా అసలు ఈ గోహత్య దోషైపోయే మార్గం ఉంది, ఈ చనిపోయిన గోవుని గంగా ప్రవహిస్తే దానికి సద్గతి వెలుగుతుందని చెప్పడం చేత అప్పుడు గౌతముడు శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్ష వరాన్ని కోరుకోమంటే అప్పుడు గౌతముడు కోరుకున్నాడు నీ దగ్గర ఉన్న గంగని నాతో పంపుతున్నాడు. అప్పుడు గౌతముడి ద్వారాగా గుండాపడింది కాబట్టి గోదావరి అయింది. గౌతమి గోదావరి పుట్టడం ఈ జనార్దుడికి అర్చనాది కైంకర్యాల కోసం నారదుని యొక్క సంకల్పం ద్వారా గోదావరి ఉద్భవించింది. ఈ ఉద్భవించిన తర్వాత ఈ స్వామివారికి అర్చనాది కైంకర్యాలను చేసేసిన సందర్భంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు కూడా ధవళగిరి క్షేత్రంలోని జనార్దుని దర్శించుకోవడానికి రావడం జరిగింది. అది కూడా ఇంకా దానికి కథ చాలానే ఉంటుంది. కానీ క్లుప్తంగా చెప్పాలంటే రావణాసురుడు ఎంత రాక్షసుడైనా సరే చిత్రముఖ బ్రహ్మగారికి మానసిక పుత్రుడు పౌలస్య బ్రహ్మకు విశ్వావసు బ్రహ్మకుడికే రావణ బ్రహ్మవంతులో జన్మించినటువంటి ఆయన సంహరించారు. కాబట్టి రాముల వారికి బ్రహ్మహత్య దోషం ఉంది. ఎక్కడికి వెళితే నీకు ఈ దోషం తొలగుతుందో ఎప్పటి వరకు కూడా నువ్వు దేశించారని చెప్పి వాస్తవంలో చెప్పండి. అలా వచ్చినటువంటి రామచంద్రమూర్తి ధవళగిరి క్షేత్రంలో వచ్చేసరికి ధవళగిరి జనార్దుని దర్శనం చేసుకునే వెంటనే ఆకాశంలో కలిగింది రామచంద్ర నీటితో నీకు ఈ దోషం కలిగింది. అప్పుడు ఆయన ఆశ్చర్యచకితులయ్యి మహర్షులందరినీ వేడుకుంటే ఏ రకంగా నాకెందుకు తొలగడం కావాలంటే అప్పుడు వ్యాసుడికి స్వామి అనుగ్రహించి వరాన్ని ఇచ్చారు. ఆ వరాన్ని కోరకు 3 వరాలను అడిగితే స్వామి వ్యాసుడు ఆయన ఉన్నారు, నాకు ఏ విధమైన కోరికలు లేవు, కానీ మిమ్మల్ని దర్శించుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారి మనసులు ఏవైతే కోరుకుంటారో నెరవేరేలాగా మొదటి వరంగా ఇవ్వండి. 2వ వరంగా వారి గత జన్మలతో చూసుకుని చేసినటువంటి బ్రహ్మహత్య మహాపాపాలనే నివృత్తి అయ్యేలా అనుగ్రహించండి. 3వ వరంగా వారి ముక్తిని పొందేందుకు అర్హతను కూడా అనుగ్రహించండి అని 3 వరాలను వ్యాసుడు కోరుకున్నాడు. కాబట్టి ఆదికి ఆ స్వామి వ్యాసుడికి జనార్దనుడు ఇచ్చినటువంటి వరప్రభావం చేత రాముడికి బ్రహ్మహత్యా దోషం తొలగింది. జనార్దనుడు ధవళగిరి క్షేత్రంలో ఉన్న జనార్దనుని దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు ఆయన ఈ స్వామికి రక్షణగాను ఉండాలని క్షేత్రపాలకుడిగా ఆంజనేయుని నియమించారు. సరే నా తర్వాత అర్చనాది కైంకర్యాలన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఈ స్వామిలో ఉండే వేదాల యొక్క దివ్య తేజస్సు మహావిష్ణు తేజస్సు ఎదుగుతోంది. ఇంతటి తేజస్సుని మిగతా వారు తట్టుకోలేకపోతారు. తర్వాత ఋషిమానవులకి అనేప్పుడు నారద మహర్షి వారు ఆయన యోగశక్తి ద్వారాగా ఈ ధవళగిరి జనార్దనులో నుంచి ఒక 8 కళలను విభజించాడు. ఆయన ఒక్కొక్క కళని ఒక్కొక్క రకమైనటువంటి ముద్రను ప్రదర్శిస్తూ మిగతా 8ని ప్రతిష్ఠించాడు. ఆ 8 ఈ స్వామితో కలిపి 9 ధవళగిరి జనార్దనుడితో ఇవి నవజనార్దనాలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంటే మీ ఏ క్షేత్రం దగ్గర ఈ స్వామి ఏ ముద్రలో ఉన్నారని అంటే అక్కడ ఆ జనార్దనుడు ఆ ముద్రను ప్రదర్శించాడు. ఇది ప్రత్యక్షంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆ నారదుడు విగ్రహాలను ప్రతిష్ఠించేటువంటి సందర్భంలో ముద్రలను ప్రదర్శిస్తూ ప్రతిష్ఠితం చేశాడు ఆయన 8ని. అందుకని ఆ ముద్రలో స్వామి వారిని ప్రతిష్ఠించారు. కానీ ఆ ముద్రలు జనార్దనుడు ప్రదర్శించాడు. ఎక్కడా కూడా మీకు ఆ ముద్రలో కనపడం ప్రతి అర్చకుడిని వెళ్ళి మీరు అడగాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు. అందుకని నవజనార్దన క్షేత్రాలు కూడా నారదుని ద్వారాగా అర్చించబడి ఉన్నాయి. కాబట్టి 8 ఆయన ప్రతిష్ఠించాడు. మొట్టమొదటి ఆయన అర్చించాడు కాబట్టి నవజనార్దనాలు నారద ప్రతిష్ఠ అనేటువంటి భూమిలో వచ్చింది. కానీ ధవళగిరి క్షేత్ర జనార్దనుడు స్వయంభూ ఆయనలోంచి వచ్చినటువంటి కళలనే ఈ 8 కలిపి 9 నవజనార్దనాలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.
ఈ నవజనార్దనాలను ఏ భక్తుడైతే ఒక రోజులో దర్శనం చేసుకుంటాడో ఆ భక్తుడికి గత జన్మలతో కూడి చేసినటువంటి బ్రహ్మహత్యాది మహాపాపాలని పోగా పునః జన్మ లేకుండా ముక్తిని పొందగలిగి ఇహ జన్మలో ఈ శరీరంలో ఉండేటువంటి సర్వ కోరికలు నెరవేరేటువంటి యోగం మనకు ఉందా లేదనేటువంటి భయం మనకు అవసరం లేదు. ఆనాడు వ్యాసుడు ఇచ్చిన వర ప్రభావం నెరవేరే యోగం ఉంటేనే నవజనార్దనాలు దర్శనం చేసుకుంటారు. అలా చేసుకున్నటువంటి భక్తులు ఒక్క రోజు చేసిన భక్తులకి స్వామిని గురించి 3 వారాలు కటాక్షిస్తాయి. నవజనార్దన క్షేత్రాలు దర్శనం చేసుకోండి. ఏ క్షేత్రానికి ఆ క్షేత్రమే అత్యంత అద్భుతమైనటువంటిది. ఈ నవజనార్దనాల్లో ఆలమూరి దేవాలయ స్వామివారు కూడా అత్యంత వైభవపేతంగా ఈ స్వామివారి ప్రాచుర్యాన్ని కూడా దళదిశలో కూడా వ్యాప్తి చేస్తున్నారు. వారికి శుభాశీస్సులు. జనార్దన నవజనార్దన అనుగ్రహం కలగాలి. జయ జనార్దన, రక్ష రక్ష జనార్దన.